మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం, శుభములు. అంటే ఎవరైనా చనిపోతే ఆ రోజున మనం మంచి రోజు అంటామా, చెడ్డ రోజు అంటామా? సాధారణంగా మనం చెడ్డ రోజు అంటే దిగులు పడే రోజు, మనం బాధపడే రోజు, దుర్దినం అంటాం మనం. కానీ యేసుప్రభు వారు చనిపోయిన రోజు మాత్రం శుభ శుక్రవారం అయ్యింది. ఎందుకంటే ఆయన మన కోసం చనిపోయి, మన పాపాల కోసం చనిపోయి మనకొక ఆధిక్యత అనేది ఆయన దయచేశారు. ఆయన చనిపోయి మనకి మంచి చేశారు. అందుకు కాబట్టి మనము గుడ్ ఫ్రైడే అని సంబోధిస్తాం. ఈరోజు ప్రపంచమంతా ద డే దట్ జీసస్ వాజ్ క్రూసిఫైడ్ అంటే ఈరోజు ప్రపంచమంతా ఒక గుడ్ ఫ్రైడే కింద ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయన మన కోసం, మన పాపాల కోసం, మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి, నిత్య జీవంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన బలియాగం అయ్యాడు. అలాగే మనం ఒక మాట, ఆయన శిలువలో పలికిన 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుచు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాను. ఇక్కడ దేవుడు ఒక బాధ్యతని ఆయన శిష్యుడికి అప్పచెప్తున్నాడు. అంటే పరిచయం చేస్తున్నాడు. తన శిష్యుడిని తన కుమారుడిగా తల్లికి పరిచయం చేస్తున్నాడు. తల్లిని యోహానికి తల్లిగా దేవుడు పరిచయం చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరియమ్మ గారు చాలా దుఃఖం అనేది ఉన్నది. మరియమ్మ గారు యేసుప్రభు వారిని ఒక రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా చూడాలనుకుంది. కానీ యేసుప్రభు వారు అలా సిలువ వేయడం అనేది మరియమ్మ గారు చాలా దుఃఖపడిన విషయం. అది ఏ తల్లిదండ్రులైనా తన కుమారుల్ని మంచి స్థితిలో చూడాలనుకుంటారు. అలాగే మరియమ్మ గారు కూడా యేసుప్రభు వారిని ఒక మంచి స్థితిలో చూడాలని ఆవిడ ఆశపడ్డది. కానీ యేసుప్రభు వారు మన గురించి, మన పాపాల గురించి, మనల్ని రక్షించడానికి, మనల్ని రక్షణలోకి నడిపించడానికి, మనకి పరలోకంలో ఒక బెట్ కన్ఫర్మ్ చేయడానికి యేసుప్రభు వారు ఆయనే మరణం అయ్యారు, ఆయనే మరణం పొందారు. అలాగే ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. అంటే సన్మానించడం అంటే మనము వారు మనల్ని చూసి గర్వపడేలాగా మన జీవితం ఉండాలి. అలాగే ఇంకో పాయింట్ కూడా మనం ఇందులో నేర్చుకోవచ్చు. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిల్చుంటుట చూచి. అంటే అక్కడ శిష్యుడు ఎవరు? యోహాను తన తల్లి. అంటే యోహానికి ఆయన తల్లిని అప్పగించారు. అంటే యేసుప్రభు వారు ఆయన లోకయాత్ర ముగించుకొని ఆయన వచ్చిన పని, ఆయన లోకం మీదకి వచ్చిన ఒక పని మీద వచ్చారు. ఆ పని అయిపోయింది కాబట్టి ఆ తల్లిని మధ్యలో వదిలేయకుండా బాధ్యతగా తన శిష్యుడికి అప్పగించారు. అలాగే యోహాను, ఇక్కడ మనం చూసినట్లయితే యోహానికి దేవుని పని ఆయనకి అప్పగించాడు, ఆయన శిష్యుడికి అప్పగించాడు. అంటే దేవుడు యోహాన్ని వాడుకున్నాడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, చాలామంది దేవుడు నన్ను వాడుకోవట్లేదు అనుకోవచ్చు, దేవుడి పరిచయంలో నన్ను వాడుకోవట్లేదు, దేవుడికి నేను అవసరం లేదేమో అనుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనము ఆయనకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ యోహాను దేవుడికి అందుబాటులో ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. దీనికి ఆధారంగా ఒక వచనం మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 8-9. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి, ఇదిగో వచ్చితివి అనగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోమని ఎవరైనా నేను పిలిచిన యెహోవా నీ దాసుడిగా ఆలకించున్నాడని ఆజ్ఞ ఇమ్మని చెప్పినాడు. సమూయేలు పోయి తన స్థలం మంది పండుకున్నాడు. అంటే సమూయేలుని యేసుప్రభు వారు 3 సార్లు పిలిచారు. కానీ సమూయేలు ఏలీ పిలిచాడని అతను భావించాడు.
కానీ ఏలికి ఆ విషయం అర్థమైంది. దేవుడు పిలుస్తున్నాడని అప్పట్లో అర్థమైంది ఏలికి. సో సమూయేలుని దేవుడు ఎంచుకోవడానికి కారణం ఏంటి? సమూయేలు దేవుని పరిచర్యలో చిన్నప్పటి నుంచి ముందుంటున్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవుని అర్థం చేసుకునే పరిస్థితిలో తను ఉన్నాడు సమూయేలు. సో మనం దేవునికి అందుబాటులో ఉండాలి. దేవుని మనల్ని వాడుకోవాలంటే దేవునికి మనం అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అది దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. సో ఇక్కడ మనకి ఈ 3వ మాట ద్వారా మనం 2 పాయింట్లు నేర్చుకోవచ్చు.